దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా 40 అధ్యాయము 4వ వచనం. నేను నిన్ను భద్రముగా కాపాడేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. దేవుడు నిన్ను ఆయన చేతుల కింద లేక ఆయన రెక్కల చాటున నిన్ను భద్రముగా కాపాడుతానని వాగ్దానం చేస్తున్నారు. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. దేవాతి దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు. దేవుడు నిన్ను భద్రముగా కాపాడుకోవాలనుకుంటే శత్రువు ఏమీ చేయజాలడు. సాతాను ఏమాత్రము కూడా నీ జీవితంలోనికి జ్వరబడలేడు. ఎందుకంటే నీ ప్రభువు చేతుల్లో నువ్వు భద్రముగా కాపాడబడుతున్నావు. ప్రియమైన సహోదరి, నీ జీవితంలో ప్రభు అయిన క్రీస్తు వారు ఎంత లక్ష్యం ఉంచి నీ మీద ఆయన మనసు పెట్టి నిన్నెంత భద్రంగా కాపాడడానికి ఇష్టపడుతున్న దేవునికి నువ్వు భయపడుతున్నావా? దేవునికి నీవు లోబడుతున్నావా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు అనేక విధములైనటువంటి మేళ్ళు చేశారు, ఉపకారములు చేశారు. చాలామందికి దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోతూ ఉంటారు. మర్చిపోకూడదు. మనం ఆయన చేతుల్లో నీవు భద్రముగా కాపాడబడుతున్నావు. సాతాను వేసే అగ్ని బాణాలన్నీ కూడా దేవుడు తప్పిస్తున్నారు. నీ జీవితంలో కష్టాల నుండి విడిపిస్తున్నారు, వ్యాధి బాధల నుండి తప్పిస్తున్నారు, ప్రతి విధమైన కీడు నుంచి తప్పిస్తున్నారు. కాబట్టి భద్రముగా ఉన్నావు నువ్వు. ఎంత భద్రంగా అంటే ఆయన నిన్ను తన రెక్కల క్రింద ఎంతగానో దాచుకుంటున్నారు. కోడి చూడండి తన పిల్లల్ని తన రెక్కల చాటును దాచుకుంటూ ఉంటుంది. అంతకంటే ఎక్కువగా నీ ప్రభు నిన్ను దాచుకుంటున్నారు. శక్తి కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, బలవంతుడైన దేవుడు, మంచి స్నేహితుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనతో నీ జీవితాన్ని కట్టుకున్నావా? చాలాసార్లు నా స్థితి ఏమిటి, నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదేమో అని కృంగిపోతున్నావేమో దేవుని బిడ్డ. దేవుడు నీ ప్రార్థన ఎప్పుడు త్రోసివేసే దేవుడు కాదు. నేను ప్రతి విషయంలో భద్రముగా కాపాడే దేవుడు. సురక్షితంగా నీవు ఉన్నావు. ఈరోజు వరకు సజీవంగా ఉన్నావంటే దేవుని కృపే కదా. మనందరం కూడా దేవునికి భయభక్తులు కలిగి నడుచుకుందాం. దేవాతి దేవునికి మనము లోబడదాం. ప్రార్థనా పరులుగా జీవిద్దాం. రాకడ ఆసన్నమవుతుంది, సిద్ధపడదాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవా, నువ్వు ఎంత గొప్ప దేవుడు తండ్రి. అవును ప్రభువా, నువ్వు ఇప్పుడు మమ్మల్ని భద్రంగా కాపాడుతున్నావు కాబట్టి మేము సజీవంగా బ్రతుకున్నాం. నీ కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు ప్రభువా. మాట ఇచ్చి తప్పుడుకున్నాడు కాదు తండ్రి. శత్రువైన సాతాను ఎన్ని వలలు వేసినా నీ భద్రమైనటువంటి రెక్కల నీడను మమ్మల్ని కాపాడుతూ బ్రతికిస్తున్నందుకే కోట్లాది స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవ, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. సర్వ ప్రజల్ని కాపాడండి ప్రభువా. ఇదిగో తండ్రి, ఎవరైతే కష్టాల్లో, బాధల్లో, ఇరుకు ఇబ్బందులు ఉన్నారో ఆ బిడ్డలకు యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. ప్రతి బిడ్డకు నీ భద్రత, కాపుదల దయచే ప్రభువా. సాతానికి సిగ్గు, నాశనం, నీకు మహిమకు ఆశీర్వాదం ఇమ్మని శక్తి కలిసే నామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తం చేయం. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.